హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం న్యూ ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. అలాగే మనకు డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ గ్రూప్ 4 ఇప్పుడు రాబోయే గ్రూప్ 4కి కానీ అలాగే బ్యాంక్స్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్లో కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ ద్రౌపది ముర్ము గారి గురించి మొత్తం డీటెయిల్స్ ఎవరి చెప్పని విధంగా ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. సో లెట్ స్టార్ట్ చేద్దాం. ద్రౌపది ముర్ము ఈమె 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారండి. 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఈమె ఎన్నికయ్యారు. ద్రౌపది ముర్ము గారు ద ఫస్ట్ ట్రైబల్ ప్రెసిడెంట్ అండి. ఈ గిరిజన జాతికి చెందినటువంటి ఫస్ట్ మహిళా ప్రెసిడెంట్ అండి ఈమె ద్రౌపది ముర్ము. అలాగే ఇప్పటి ఉండేటువంటి రాష్ట్రపతులే కల్లా చిన్న వయస్కురాలండి. ఈమె వయసు వచ్చి 64 సంవత్సరాల 46 రోజులండి. ఓకేనా. ఈమె సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ అండి. ఎవరి తర్వాత అంటే ప్రతిభా పాటిల్ తర్వాత ఈమె సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 15వ రాష్ట్రపతి ఈమె, అలాగే ఫస్ట్ ట్రైబల్ ప్రెసిడెంట్ అండి, అలాగే యంగెస్ట్ ప్రెసిడెంట్, అలాగే సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరంటే ప్రతిభా పాటిల్. నెక్స్ట్ ఈమె జననం వచ్చేసి చూడండి ఇక్కడ జూన్ 20వ తేదీ 1958 సంవత్సరంలో ఈమె ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని బైదాపోసి గ్రామంలో జన్మించారండి. 1955 జూన్ 20వ తేదీన ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని బైదాపోసి గ్రామంలో ఈమె జన్మించారండి. అలాగే ఈమె గిరిజన జాతికి చెందినటువంటి సంతాల్ కుటుంబంలో ఈమె జన్మించారు. గిరిజన జాతికి చెందినటువంటి సంతాల్ కుటుంబంలో ఈమె జన్మించారు. నెక్స్ట్ ఈమె గ్రాడ్యుయేషన్ చూద్దామండి. ఈమె గ్రాడ్యుయేషన్ వచ్చి భువనేశ్వర్లోని రమాదేవి మహిళా కాలేజీలో ఈమె BA కంప్లీట్ చేశారండి. ఈమె గ్రాడ్యుయేషన్ వచ్చి ఆర్ట్స్ గ్రూపు BA కంప్లీట్ చేశారు. BA అయిన తర్వాత ఈమె సాధారణ ఒక స్కూల్ టీచర్గా ఆమె వృత్తిని మొదలుపెట్టారండి. సాధారణ స్కూలు టీచర్గా ఈమె వృత్తిని మొదలుపెట్టారు ఫస్ట్లో. ఆ తర్వాత ఆమెకు గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయిందండి. జూనియర్ అసిస్టెంట్గా దేంట్లో జాయిన్ అయిందంటే నీటిపారుదల శాఖలోని జూనియర్ అసిస్టెంట్గా ఆమె జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి సహాయ ఉపాధ్యాయురాలిగా ఆమె జూనియర్ అసిస్టెంట్ తర్వాత సహాయ ఉపాధ్యాయురాలుగా మళ్ళీ జాయిన్ అయ్యారండి. ఎక్కడ జాయిన్ అయ్యారంటే శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే కాలేజ్లో ఈమె సహాయ ఉపాధ్యాయులుగా జాయిన్ అయినారు. ఆ తర్వాత ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె వృత్తి గురించి మాట్లాడినాం. ఇప్పుడు ఆమె కుటుంబం గురించి మాట్లాడుకున్నామండి. ఆమె భర్త ఎవరంటే శ్యామ్ చరణ్ ముర్ము. ఈయన SBI ఒక ఆఫీసర్ అండి. SBIలో ఒక ఆఫీసరు. ఆ తర్వాత ఆమెకు సంతానం వచ్చి 3 పిల్లలు ఉన్నారండి. 3 పిల్లలలో 2 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. ఆ తర్వాత 2009, 2013, 2014లో ఆమె భర్త, ఆమె 2 కొడుకులు చనిపోయారు. ప్రస్తుతం ఆమె 1 కుమార్తెతో ఉన్నారు. ఆ కుమార్తె కూడా భువనేశ్వర్లోనే ఉన్నారు. ఓకేనండి. ఇది కుటుంబం గురించి. తర్వాత ఆమె రాజకీయాలు ఏ విధంగా సాగాయో చూద్దామండి. ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చిందో చూద్దాం. రాజకీయాలండి. ఆమె వచ్చింది రాజకీయాల్లోకి 1997లోని భారతీయ జనతా పార్టీ అంటే BJP ద్వారా రాజకీయాల్లోకి వచ్చిందండి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పంచాయతీ కౌన్సిలర్గా వర్క్ చేశారు. పంచాయతీ కౌన్సిలర్గా వర్క్ చేసిన తర్వాత ఉపాధ్యక్షురాలిగా వర్క్ చేశారు. ఉపాధ్యక్షురాలుగా ఎక్కడ వర్క్ చేశారు అంటే గిరిజన తెగల మోర్చాకు చెందినటువంటి ఆ మోర్చాకు ఉపాధ్యక్షురాలుగా వర్క్ చేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఆమె రాయరంగపూర్ అనే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాయరంగపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొట్టమొదటి ఎమ్మెల్యేగా 2000 సంవత్సరంలో ఆమె ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆమె 2004లో ఆమె బీజూ జనతా దళ్ సంకీర్ణ
ప్రభుత్వంలో మినిస్టర్గా వర్క్ చేశారండి. ఈమె 2004లో మినిస్టర్గా వర్క్ చేశారు. ఆ తర్వాత 2004లో మళ్ళీ ఎమ్మెల్యేగా రెండవసారి రాయరంగాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎమ్మెల్యేగా రెండవసారి కూడా ఎన్నికయ్యారండి. నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్యేగా రెండవసారి ఎన్నికైన తర్వాత ఆమె 2002 నుంచి 2009 వరకు మయూర్భంజ్ జిల్లాకు బీజేపీ అధ్యక్షురాలిగా వర్క్ చేశారండి. మయూర్భంజ్ జిల్లా అంటే ఆమె సొంత జిల్లాలోనే బీజేపీ అధ్యక్షురాలిగా వర్క్ చేశారు. ఆ తర్వాత 2006 నుంచి 2009 వరకు ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత 2007లో ఆమెకు ఒడిశా శాసనసభ ఉత్తమ శాసన సభ్యురాలిగా ఆమెకు నిఖంఠ పురస్కారాన్ని అందించారండి. ఉత్తమ శాసన సభ్యురాలిగా నిఖంఠ పురస్కారాన్ని అందించారు. ఎవరు అంటే ఒడిశా శాసనసభ వాళ్ళు 2007లో నిఖంఠ పురస్కారాన్ని అందుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి 2015 నుంచి 2021 వరకు గవర్నర్గా వర్క్ చేశారు. ఈ గవర్నర్గా ఎక్కడ వర్క్ చేశారంటే జార్ఖండ్కి గవర్నర్గా వర్క్ చేశారు. ఈ జార్ఖండ్లో మొట్టమొదటి మహిళా గవర్నర్గా ఈమె గవర్నర్గా పనిచేశారు. అలాగే 9వ జార్ఖండ్ గవర్నర్గా ఈమె వర్క్ చేశారండి. ఇది ద్రౌపది ముర్ము గారి గురించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.